హాయ్, ఈరోజు నేను లంచ్లోకి ఫిష్ ఫ్రై అండ్ టమాటో రసం అయితే చేస్తున్నా. ముందుగా ఫిష్ పీసెస్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, అలాగే గరం మసాలా వీటన్నిటిని ఫిష్ పీసెస్కి బాగా పట్టించి ఒక 1 or 2 hours మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఫిష్ పీసెస్ని 2 sides బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ ఫిష్ చూడగానే ఒక ఆయన చెప్పిన స్టోరీ అయితే గుర్తొచ్చింది. ఒక అతను చేపలు కొనడానికి ఫిష్ మార్కెట్కి వెళ్ళాడంట. అక్కడ ఒక చేపలు అమ్ముకునే అతను ఇక్కడ చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నాడంట. ఈ చేపలు కొనడానికి వచ్చిన ఆయన అతని దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా, చేపల మార్కెట్లో చేపలే కదా అమ్ముతారు, నువ్వు ప్రత్యేకించి చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకోవాలా ఏంటి? ముందు ఆ పైనున్న చేపలు అనేది తీసేయి అని చెప్తాడంట. చేపలు అమ్ముకునే అతను నిజమే కదా అనుకొని పైనున్న చేపలు అనేది తీసేస్తాడంట. ఇంకా ఆ బోర్డు మీద అమ్మబడును అని మాత్రమే ఉంది. ఈలోగా ఇంకొక అతను వచ్చి, ఏంటయ్యా అమ్మబడును అని పెట్టావు, చేపల మార్కెట్లో చేపలు అమ్మడానికే కదా ఉంటారు, మళ్ళీ నువ్వు ప్రత్యేకించి అమ్మబడును అని పెట్టాలా ఏంటి, ఆ బోర్డు తీసేవయ్యా అంటాడంట. నిజమే కదా అని చెప్పి ఈ చేపలు అమ్ముకునే అతను కూడా బోర్డు తీసేస్తాడు. దాని తర్వాత ఇంకొక అతను వచ్చి ఇతని దగ్గరకు వెళ్లకుండా పక్క షాప్ వైపుకి వెళ్తున్నాడంట. ఈలోగా ఇతను పిలిచి, సార్ రండి నా దగ్గర తీసుకోండి అని అడుగుతాడు. అదేంటయ్యా, నువ్వు చేపలు అమ్మడానికి పెట్టావో లేదంటే కొనుక్కొని అక్కడ కూర్చున్నావో నాకు తెలియక అటు వెళ్ళిపోతున్నాను, ఒక బోర్డు పెట్టుకోవచ్చు కదా అన్నాడంట. మళ్ళీ అతను యథావిధిగా ఇక్కడ చేపలు అమ్మబడును అని బోర్డు మళ్ళీ పెడతాడు. ఇప్పుడున్న ఈ సమాజంలో నలుగురికి 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను కూడా మన మీద రుద్దాలని చూస్తుంటారు. కానీ మనం వాళ్ళు చెప్పేవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకు మాత్రమే విని మిగతా వాటిని వదిలేసేయాలి. ప్రతిదాన్ని మనం ఆచరించి చూపిస్తే ఇలాగే ఉంటుంది. మనం ఏది చేయాలనుకున్నా ముందే 1కి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎవరినో మెప్పించడానికి మన అభిప్రాయాలను అయితే మార్చుకోకూడదు కదా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, అలాగే నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.